ఆన్లైన్ బెట్టింగ్ కు మరో ప్రాణం బలైపోయింది. బెట్టింగ్ కు బానిసగా మారిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన. బెట్టింగ్ కోసం ఇంట్లోని బంగారం కూడా అమ్మేసింది అనూష. బంగారంతో పాటు 1,00,000 నగదు కూడా పోగొట్టుకుంది. దీంతో అత్తింటి వారు తిడతారు అన్న భయంతో అనూష ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో అనూష మృతదేహానికి పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు కేపీహెచ్బీ పోలీసులు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి, అన్ఫార్చునేట్, ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఇవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ కు మరో ప్రాణం బలైపోయింది. ఆత్మహత్య చేసుకుంది అనూష. అనూష కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏమంటున్నారు? ఒకవైపు పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు, బెట్టింగ్ యాప్స్ ఎవరు నిర్వహిస్తున్నారో వాళ్ళని కఠిన శిక్షలు కూడా విధిస్తున్నా కూడా ఇవి మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. బెట్టింగ్లకు బానిసైనటువంటి ఒక వివాహిత ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అనూష ఎవరైతే ఏపీకి చెందినటువంటి ఒక వివాహిత తన భర్తతో కలిసి తులసినగర్లో నివసిస్తూ ఉంది. వీళ్ళిద్దరికి వివాహమై 5 సంవత్సరాలు అవుతుంది. ఈ నేపథ్యంలో ఆమె తరచూ బెట్టింగ్లకు సంబంధించినటువంటి ఆ ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసి వాటికి ఎడిక్ట్ అయ్యి తరచూ బెట్టింగ్లు పెడుతూ ఉండేది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని సైతం కూడా కుదవ పెట్టి డబ్బులను తీసుకొని వచ్చి బెట్టింగ్లకు పాల్పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొక వైపు సైబర్కి సంబంధించినటువంటి వాటిల్లో కూడా కొంత డబ్బులు పోగొట్టుకున్నట్లుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ బెట్టింగ్లకు సంబంధించి ఆమె పాల్పడుతుంది అనేది పోలీసులు ప్రాథమికంగా వాళ్ళ విచారణలో బయటపడినటువంటి అంశాలు. ఈ అంశాలు అన్నీ కూడా అంటే దాదాపు 1,50,000కు పైగా డబ్బులు ఒకవైపు బెట్టింగ్ సంబంధించినటువంటి వాటిల్లో పోగొట్టుకుంటే మరొక వైపు సైబర్కి సంబంధించినటువంటి వాటిల్లో కూడా దాదాపు 1,00,000 రూపాయలు పోగొట్టుకుంది. ఈ అంశాలన్నీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమంటారని తాను సూసైడ్ చేసుకున్నట్లుగా కూడా ఒకవైపు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే వచ్చాము, చాలా వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ విధంగా బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి వాటికి ఎడిక్ట్ అయిపోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు తరచూ వింటూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో మరోసారి ఈ ఘటన జరగడంతో కూడా ఒక కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఈడీ ఇన్వెస్టిగేషన్ ఒకవైపు స్టార్ట్ చేస్తూ ఉంటే మరొక వైపు ఇంకా ఈ యొక్క బెట్టింగ్ భూతానికి చాలా వరకు కూడా మరణిస్తున్నటువంటి వార్తలు భయభ్రాంతులు గురి చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి బెట్టింగ్ బానిసై మహిళ ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా ఒకవైపు కేపీహెచ్బీ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రైట్, థ్యాంక్ యూ జ్యోతి.